ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91 అధ్యాయం 3వ వచనము. కీర్తనల గ్రంథము 91 అధ్యాయం 3వ వచనం వాక్యం ఇలా ఉంది: వేటగాని ఉరుల నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని. అంటే మన జీవితంలో ఎన్నోసార్లు మనం మన బలంతో రక్షించుకోలేని పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు తన పిల్లలను వేటగాని ఉరుల నుండి అలాగే తెగుల నుండి కాపాడుతాడని వాగ్దానం చేస్తున్నాడు. వేటగాని ఉరి అంటే మన శత్రువు వేసే బాణాలు, కపట పన్నాగాలు. మన కంటికి కనిపించకపోయినా శత్రువు మనల్ని బలహీనపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడన్నమాట. అలాగే నాశనకరమైన తెగులు అంటే వ్యాధులు, కష్టాలు, అనుకోని విపత్తులు. ఇవన్నీ మనుష్య శక్తికి మించి ఉండేవి. కానీ దేవుడు తన వాగ్దానంలో చెప్తున్నాడు, నీవు నా మీద విశ్వాసం ఉంచితే, నీవు నా శరణు కోరితే, నేను నీ రక్షకుడిని, నేను నీకు కవచమవుతాను, నీ జీవితం నాశనం కాకుండా కాపాడుతాను అని. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఇజ్రాయెల్ ప్రజలు. మొదటిగా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుల దాస్య జీవితం ఎలా విముక్తి పొందాడో చూద్దాం. యోసేపు తర్వాత ఇజ్రాయెల్ ప్రజలంతా ఐగుప్తులో ఉండిపోయారు. వారు విస్తరించారు, వారి దగ్గర బలం ఉంది, వారు ఏ పనైనా చేసేవారు. అందుకే ఫరోకు భయం వచ్చింది. ఒకవేళ వీరు కానీ తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా వీరే గెలుస్తారని. అందుకే ఫరో ఏం చేశాడంటే మొదట పుట్టిన పిల్లోడిని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ దేవుడు మోషేను కాపాడాడు. ఆ తర్వాత అరణ్యంలో దేవుడు మోషేతో మాట్లాడి తిరిగి తీసుకొని వచ్చి ఫరో ముందు ఉంచాడు. కానీ ఫరో ఇజ్రాయెల్ను బంధించడానికి చాలా ప్రయత్నించాడు. కానీ దేవుడు వారిని విడిపించి రక్షించాడు. అలాగే 10 మహా తెగుళ్ళు. ఐగుప్తుపై దేవుడు తెగులను పంపించాడు, కానీ తన ప్రజలను వేరుగా కాపాడాడు. ఉదాహరణకు పశువుల వ్యాధులు, అంధకారం, మొదట పుట్టిన సంతాన మరణం, ఇవన్నీ ఐగుప్తుపై పడ్డాయి. కానీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని కృపలో రక్షింపబడ్డారు. అలాగే ఎర్ర సముద్రం వద్ద ఫరో సైన్యం వెనక నుండి దాడి చేస్తున్నప్పుడు దేవుడు సముద్రాన్ని పాయలు చేసి ఆ పక్కన ఈ పక్కన గోడలుగా నిలిపి సముద్రం మధ్యలో ఆరిన నేలను సృష్టించాడు. తన ప్రజలకు మార్గం కల్పించాడు. శత్రువులు మునిగిపోయారు. ఇవన్నీ చెప్తుంది ఏంటంటే దేవుడు తన ప్రజలను ఉరి నుండి అలాగే నాశనకరమైన తెగుల నుండి కాపాడుతాడు. కానీ ఎప్పుడంటే మనం ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, అలాగే ఆయన చెప్పిన ఆజ్ఞలకు విధేయం ఉన్నప్పుడు. అదే విషయాన్ని ఈ 3 సంఘటనలు మనం చూసాం. మోషే యొక్క విశ్వాసం ప్రజలను రక్షించింది. అలాగే మీ విశ్వాసం కూడా మీ కుటుంబాన్ని, మీ సమాజాన్ని రక్షిస్తుంది. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా దేవుని శరణు కోరాలి. మన బలంపై కాదు, ఆయన కృపపై ఆధారపడాలి. రెండవదిగా విశ్వాసంతో నిలబడాలి. ఎర్ర సముద్రం వద్ద ప్రజలు భయపడ్డా దేవుడు మార్గం కల్పిస్తాడని మోషే విశ్వాసంతో నిలబడ్డాడు. కాబట్టి మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మూడవదిగా ఆయన వాక్యంలో ఉండాలి. దేవుడు తన వాక్యంలోని రక్షణ వాగ్దానం చేశాడు. నాలుగవదిగా ప్రార్థనలో నిలబడాలి. వ్యాధులు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రార్థనలో దేవుని శరణు కోరితే ఆయన మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నువ్వు వేటగాని ఉరి నుండి అలాగే నాశనకరమైన తెగుల నుండి మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేశావు ప్రభువా. ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుండి రక్షించినట్లు నేడు మమ్మల్ని కూడా కాపాడు ప్రభువా. మా శత్రువు పన్నాగాల నుండి అలాగే వ్యాధుల నుండి ప్రతి అపాయం నుండి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ రక్షణ కవచంలో మమ్మల్ని ఉంచుము. మేము ఎల్లప్పుడూ నిన్నే ఆశ్రయించి విశ్వాసంతో నడిచేలా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.